కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీలో హ్యూమన్ మెయిన్ లీడ్గా మే అనే క్యారెక్టర్ అయితే కనిపించింది. అయితే అసలు ఈ క్యారెక్టర్ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, అండ్ మిగిలిన హ్యూమన్స్ లాగా తను ఎందుకు ఈ సిమెన్ ఫ్లూకి ఇన్ఫెక్ట్ అవ్వలేదు, తను ఆ బంకర్లో ఉండే మనుషుల్లాగా సేఫ్టీ ఎందుకు తీసుకోవట్లేదు, తను ఎలా మిగిలిన హ్యూమన్స్ కన్నా ప్రత్యేకంగా ఉంది, ఇంకా మెయిన్గా తన అజెండా ఏంటి అనే డౌట్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ చేద్దాం. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు పక్కా చూసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ప్లానెట్లోకి దూకేద్దామా? కోట్పుట అదే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్కి షార్ట్ ఫామ్లేండి. మిగిలిన హ్యూమన్స్ కన్నా ప్రత్యేకంగా మే కనిపించి నోవాను వాడుకొని ఆ మిషన్ని కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి మింగేస్తుంది. ఆ మిషన్లో తనైతే డమ్గా యాక్ట్ చేసి తన పని అవ్వడం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పిందో, ఇంకా ఎన్ని రంగులు మార్చిందో మనం చూసాం. అలా తన అజెండా అనేది కేవలం హ్యూమన్స్ మళ్ళీ భూమిపైన ఆధిపత్యాన్ని చలాయించాలని చెప్పేసి తను అనుకుంటుంది. ఇంకో పక్క నోవా ఏమో హ్యూమన్స్ కలిసి ఏప్స్తో బతకగలరా, సీజర్ లాగా మంచి ఉద్దేశంతో ఉంటాడు. మే ఆ శాటిలైట్ కీని ఆ బంకర్లో ఉండే హ్యూమన్స్కి తీసుకొచ్చి ఇస్తుంది. అయితే ఆ వైపు నుండి వచ్చే ఆమె ఒక సూట్తో ఉంటుంది. అది వైరస్కి తన ఎఫెక్ట్ కాకూడదు అని చెప్పేసి అలా ఉంటుందన్నమాట. అలానే మేన్ అయితే వాళ్ళు లోపలికి తీసుకొని రారు, ఎందుకంటే మే ఆల్రెడీ ఎన్నో రోజుల నుండి బయట ఉంటుంది, అందులోనూ ఏప్స్తో. ఆ వైరస్కి తను ఖచ్చితంగా కంటామినేట్ అయి ఉంటుంది, అందుకే తననైతే లోపలికైతే వాళ్ళు తీసుకోపోరు. ఆ హ్యూమన్స్ టీమ్ ఇంకా మే అయితే దీని గురించి ముందే డీల్ మాట్లాడుకుంటారు. అందుకే ఆ కీ ఇచ్చిన తర్వాత తనైతే లోపలికి వెళ్ళలేదు. ఇంకా ఆ కీ ద్వారా బంకర్లో ఉండే హ్యూమన్స్ అయితే ఇండియానాలో ఉండే హ్యూమన్స్ని కాంటాక్ట్ అయ్యి హ్యూమన్స్ యొక్క బలాన్ని పెంచుతారు. అలా వైరస్కి వీళ్ళు ఏదైనా యాంటీడోట్ కానీ లేదా సొల్యూషన్ కానీ కనిపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల హ్యూమన్స్ అయితే మళ్ళీ పవర్ఫుల్గా అవుతారు. కానీ మేకి ఎందుకు అసలేం కావట్లేదు, తను ఎలా ఆ వైరస్కి ఇమ్యూన్, అండ్ మెయిన్గా ఆ మిషన్లో అంత ప్రమాదం ఉన్నా సరే ఎందుకు తను ఇంత రిస్క్ చేసి మరీ ప్రాక్సిమస్ రాజ్యానికి వెళ్ళి ఆ శాటిలైట్ కీని తీసుకొస్తుంది? వీటికి ఆన్సర్స్ తెలియాలంటే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే. మేగా యాక్ట్ చేసిన యాక్టర్ ఫ్రయా అలన్ అయితే ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది. మే యొక్క బ్యాక్ స్టోరీ తను కొద్దిగా రివీల్ చేసింది. అదేంటంటే ఆ సిమియన్ ఫ్లూ ఉంటుంది కదా, అది వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయ్యే లోపు డ్వాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్లోని హ్యూమన్స్ లాగా మిగిలిన కొంతమంది సర్వైవర్స్ అయితే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా వాళ్ళు వైరస్ నుండి తప్పించుకుంటారు. అయితే వాళ్ళల్లో కూడా కొంతమంది ఆ వైరస్కి ఇమ్యూన్గా ఉంటారు. వాళ్ళ బ్లడ్లో ఏ స్పెషాలిటీ ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళైతే ఈ వైరస్కి ఇమ్యూన్గా ఉంటారు. వాళ్ళ యొక్క డిసెండెంట్సే వీళ్ళు అనమాట. అదే వాళ్ళ యొక్క వంశంలో వీళ్ళు పుడతారు, మే లాంటి వాళ్ళు. ఆ విధంగా మే అయితే ఈ వైరస్కి ఇమ్యూన్గా ఉంటుంది. అలా అని చెప్పేసి మే ఒక్కటే కాదు, ఇంకా కొంతమంది ఇమ్యూన్గా ఉండే అవకాశం కూడా ఉంది. అందువల్లే తను బయటకు వచ్చినా తనకేం కాదు. ఇంకా మెయిన్గా మే వాళ్ళ పేరెంట్స్ గురించి అయితే తను రివీల్ చేసింది. అది వచ్చేసరికి సేమ్ మే ఎలాగైతే ఈ మిషన్ మీద బయటకు వచ్చిందో అలానే ఈ శాటిలైట్ కీ కోసం వాళ్ళ అమ్మ నాన్న ముందైతే ఈ మిషన్ మీద బయటకు వస్తారు. అయితే ఏవో కారణాల వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. అందుకే మే తన పేరెంట్స్ ఇంకా హ్యూమానిటీ రీగెయినింగ్ కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ బంకర్లో ఉండే హ్యూమన్స్తో ఈ మిషన్కి డీల్ కుదిరించుకొని బయటకు వస్తుంది. ఇంకా ఆ మిషన్ని ఇలా కంప్లీట్ చేస్తుంది. అండ్ తను ఉన్న బంకర్లో ఉండే హ్యూమన్స్ని తను ఎప్పటికీ కలవలేదు, అయినా సరే దీనికి ఒప్పుకుంటుంది. అది కేవలం వాళ్ళ అమ్మ నాన్న అండ్ హ్యూమానిటీ కోసం. ఇది తన సైడ్ నుంచి చూస్తే ఒక పెద్ద రిస్కే. ఇంకా స్టోరీలోకి వస్తే ఈ మిషన్లో తను వైరస్కి ఇమ్యూన్ అయిన ఒక సర్వైవర్ క్యాంప్లో మెంబర్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ దారిలో ప్రాక్సిమస్ ఏప్స్ అయితే హ్యూమన్స్ యొక్క విలువ తెలియక వాళ్ళని చంపేస్తారు. ఆ దెబ్బకి అక్కడి నుండి తర్వాత నోవాతో కలుస్తుంది. లాస్ట్కి నోవాని మోసం చేసి ఆ మిషన్ అయితే కంప్లీట్ చేస్తుంది. దీని ద్వారా ఒక్కటి అర్థమవుతుంది, కేవలం ఒక అజెండా కోసం మంచి చెడులు పక్కన పెట్టి హ్యూమన్స్ అనే స్వార్థం కోసం తను పనిచేస్తుంది. ఫ్యూచర్లో తన బుద్ధి మారి నోవా పాటించే సీజర్ మాటలని గౌరవిస్తుందా, లేదా ఏప్స్ అండ్ హ్యూమన్స్ కలిసి బ్రతకగలరు అని నోవా పాటించే ఆ మాటలకి తను హెల్ప్ చేస్తుందా, లేదా ఫైనల్గా తను అనుకున్నట్టే హ్యూమన్స్ మళ్ళీ ఎర్త్ పైన పవర్ని గెయిన్ చేయాలని చెప్పేసి వాళ్ళ వైపు ఉంటుందో చూడాల్సిందే. దీని ద్వారా మీకు మే యొక్క ఆరిజిన్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా దీనిపైన మీరు ఏమనుకున్నారు కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.